ఇగో మీరు ఇట్లా పక్కకు ఉండు, కలెక్టర్ ఆఫీస్ వస్తట్టు అట్లా ఉండు. ఇక్కడ అక్కడ అందరూ అటు సైడ్ జరుగు, అటు జరుగు గంగరపై. మీ బాధ్యత చెప్పాల్సింది కలెక్టర్ రావాలని కాదు, ప్రజావాణి కాబట్టి ప్రజావాణిలో మీరు చెప్పాల్సింది. సార్ ఒక 5 దొరకపోతారు కానీ ఒక్కసారి ఎందుకు అంటే జర ఎఫెక్ట్ ఉంటుందని ఒకటే, కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా మా కన్నాపూర్కు రావాలి, సందర్శించాలి. కలెక్టర్ ఎవరైతే మంచిగా మాట్లాడుతున్నారో ఇంకేం బయట మాట్లాడిపిస్తామే. ఒక్కటి ఏంటంటే ఆడికి గుణవేటోళ్ళని ఒక 5 దొరకపోదాం నేను అద్దంట్లే. మీరేమన్నారు అంటే కలెక్టర్ ఇమ్మీడియట్గా కన్నాపూర్కు రావాలి, కన్నాపూర్లో జరిగిన విపత్తుని చూడాలి అని చెప్పేసి చెప్పు. ఓకేనా? అందరు చేతులు పైకెత్తి చెప్పుర్రి. ఒక్క నిమిషం. మాకు పునరుద్ధరణ మాకు కలిగించాలి, మాకు నివాసాలు కలిగించాలని మేము కోరుచున్నాం ప్రభుత్వం. కలెక్టర్ కూడా మాకు రావాలి, మా ఊరు సందర్శించాలి, మా కష్టాలను తెలుసుకోవాలి, మాకు ఏమాత్రమైనా కొంచెం సహాయం చేయాలని కలెక్టర్ను కోరుచున్నాం. లేకపోతే మళ్ళా ప్రజావాణిలో మేము వస్తాము, ఈడనే నిరాహార దీక్ష చేస్తాము, మా ప్రాణాలైనా పోవాలి, లేకుంటే మా ఈ అధికారం వల్ల మా ప్రాణాలైనా పోయినా సరే కానీ మేము వెనుక తగ్గేదే లేదని చెప్తున్నాం. మేము మాకు ఖచ్చితంగా నివాసం కలిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, కలెక్టర్ను కూడా ప్రాధేయపడి అడుగుతున్నాం. నా పేరు సుజాత, మాది కన్నాపూర్ గ్రామం, లింగంపేట మండలం. మా సమస్య ఏంటంటే మా గ్రామము పెద్ద లింగంపేట మండలంలోనే పెద్ద చెరువు. ఆ చెరువు మొన్న వరదలకు భారీ వర్షాలకు తెగిపోవడం జరిగింది. ఆ తెగిపోవడం ఏమాత్రం కొంచెం ముందు తెగిపోయినా కానీ మా ప్రాణాలు ఉండేటివి కాదు. ఈరోజు మేము ఇక్కడ నిలబడి పోరాటం చేసే వాళ్ళము కాదు. ఒకవేళ ముందుకు ఇట్లా తెగినట్టయితే మేము పోసారం టైంలో పడి చనిపోయే పరిస్థితి మాకు జరిగింది. కాబట్టి మేము ఇండ్లు కూలిపోయినాయి, మాకు తినడానికి తిండి లేకుండా వర్షం నీరు పట్టుకొని కాగబెట్టుకొని తాగిన రోజులున్నాయి. మా పరిస్థితి ఆదుకున్న వాళ్ళే లేరు, అసలు అధికారులు ఎవరు రాలేరు. 5-6 రోజులు మేము అసలు చచ్చిన పిల్లల వాళ్ళ తల్లి లేని పిల్లల వాళ్ళే మేము బతికినాము. మమ్మల్ని కనీసం సమర్థించే విమర్శిస్తేందుకు కూడా ఎవరు రాలేరు మా దగ్గరికి. మా బతుకులు అధోగతం అయిపోయినాయి, మాకు అసలు ఆదుకునే నాదుడే లేకుండా అయిపోయింది. మాకు ఇప్పుడు ఏంటంటే మాకు ఊర్లో ఇండ్లు కూలిపోయినాయి, మాకు అసలు ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి. మా పరిస్థితి అసలు ఏమాత్రం అధోగతిగా తయారైంది. మేము బ్రతికే అవకాశం ఉంది అంటే చెరువు వల్ల మాకు చాలా నష్టం ఉంది. మా మెయిన్ సమస్య ఏంటంటే ఆ చెరువు ఉన్నది, అందరికి చెరువు దూరం ఉంటే మాకు చెరువు కిందనే మాకు ఇండ్లు ఉన్నాయి. అది ఒకవేళ మళ్ళీ ఇంకోసారి అదే విపత్తు జరిగితే ఖచ్చితంగా మా ప్రాణాలు పోతాయి. అదే భయంతో మేము ఉన్నాం. అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని వర్షం పడ్డప్పుడల్లా అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం కన్నాపూర్ గ్రామంలో. మాకు అలాంటి జరగకుండా మాకు మంచి స్థలాలు. మా విధానం ఏమదంటే చెరువు తెగిపోయింది, ఇక్కడ గిరిజి తెగిపోయింది, మాకు ఉండనీకి వీలు లేకుంటున్నాం. మాకు ఒక్కసారి వచ్చి కూడా మాకు ఒక్క విధానం చూపెట్టలేము. మా పరిస్థితి ఎట్లున్నామో, మా బతుకు ఎట్లున్నామో, మా పిల్లలు మేము 6 రోజుల నుంచి కూడా కాగబెట్టుకొని వాన నీళ్ళు తాగినాం. మా అన్నలు చూసిన వారు లేరు. మా విధానం ఏముందంటే ఇండ్లు కూలిపోయినాయి, మాకు ఉండనీకి వీలు లేదు, మాకు గట్టు ప్రాంతంలో విధానం చూపెట్టాలి అని కోరుతున్నాం.